హలో గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. సో రియల్ ఎస్టేట్లో న్యూ అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను మీకు ఇస్తూనే ఉంటాను. నాకు తెలుసు మీకు చాలా డౌట్స్ ఉన్నాయని. ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ ఏంటి? గోల్డ్, సిల్వర్, రియల్ ఎస్టేట్. సో వీటన్నిటికంటే మీకు డౌట్ క్లారిఫై ఇవ్వడానికి ఈరోజు మనతో స్టూడియోలో ధనలక్ష్మి మ్యామ్ ఉన్నారు. మ్యామ్ని అడిగి అసలు కొత్త అప్డేట్స్ ఏంటి, మీకున్న డౌట్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఏంటో నేను ఇస్తాను. ఓకేనా? హాయ్ మ్యామ్. అండి, ఎలా ఉన్నారు? సూపర్. యా. సో మా వాళ్ళకి ఎప్పటికప్పుడు డౌట్స్ వస్తూనే ఉంటాయి. సో మనం క్లియర్ చేయాల్సిన బాధ్యత మీకుంది యాక్చువల్గా. సో ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ ఏంటి అంటే 3 ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నాయి: రియల్ ఎస్టేట్, గోల్డ్ అండ్ సిల్వర్. ఏది సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ అంటారు? ఫస్ట్ ఆప్షన్ నేను వచ్చేసి రియల్ ఎస్టేటే బెస్ట్ అంటాను. ఎందుకనంటే కొంతవరకు వచ్చేసరికి సెక్యూర్ ప్రాబ్లం ఉంది గోల్డ్. మళ్ళీ మనం తీసేటప్పుడు మళ్ళీ తరుగని మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా మైనస్లోకి వస్తాయి. ఓకే, అట్లా నేనైతే రియల్ ఎస్టేట్ బెస్ట్ అంటాను. దొంగతనం చేయలేనిది ఏమైనా ఉంది అంటే మనం చదువుతో పాటు నాలెడ్జ్తో పాటు ప్రాపర్టీస్ కూడా. ఓకే, సో మీరు రీసెంట్గా వినే ఉంటారు మ్యామ్, రాయదుర్గ్లో 177 crores-కి 7.6 acres వెలంపాట్లో అమ్ముడుపోయింది అని చెప్పేసి. సో మీ ఒపీనియన్ ఏంటి మ్యామ్ దాని మీద? హైదరాబాద్లో కంట్రీ మనం చూస్తూ ఉంటామండి. ఎందుకనంటే ఇక్కడ అన్ని వైపుల నుంచి ఇక్కడ ఎక్కువ మెంబర్స్ అకామిడేషన్ అవుతున్నారు. దానివల్ల ఏంటంటే డిమాండ్ పెరుగుతున్నది. ఎప్పుడైతే పబ్లిక్ ఫ్లో హ్యూజ్ లెవెల్లో పెరిగిందో, ఎక్కడైతే ఒక పర్సన్ అన్ని కేటగిరీస్ వాళ్ళు స్టే చేయడానికి అవైలబిలిటీస్ ఉన్నాయో అక్కడ మనం కూడా ఒక అమెరికా లాగా, ఒక ఆస్ట్రేలియా లాగా, అంటే మన వాళ్ళు వెళ్ళి అక్కడ ఉంటున్నారు. ఇప్పుడు ఇలాంటి వాతావరణం ఏంటంటే మన వాళ్ళు కూడా ఇక్కడ కూడా ఉండి అంత సంపాదించుకోవచ్చు. అంత ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, ఇన్వెస్టర్స్ మన దగ్గరికి అకామిడేట్ అయ్యి ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక ట్రెండ్ మారిపోతుంది. మనము బయట దేశాలు కాదు, మా దగ్గర ఒక కోచ్ అన్నుండే, బయట దేశాలలో ఎంబసీస్ ముందు ఇండియా ఎంబసీ ముందు నిలబడాలి, మనం ఎట్లా ఇప్పుడు నిలబడుతున్నామా అనేసి అన్నారు. ఇట్లా రేట్స్ వింటూ ఉంటే అది త్వరలో మనం వింటాం అనే హ్యాపీనెస్ వస్తుంది డెఫినెట్ గా. ఎందుకంటే ఒకప్పుడు రియల్ ఎస్టేట్ లేదు అన్న వాళ్ళే ఇప్పుడు దాని వెనకే పరిగెడుతున్నారు. అవును. సో మనకి టాప్ 10 కానివ్వండి లేదా టాప్ 5 కానివ్వండి, వెంటనే క్విక్ గా ఇన్వెస్ట్ చేయాలి అనుకునే ఏరియాస్ ఏమున్నాయి మ్యామ్? అంటే అండి, మనకి హైదరాబాద్ సరౌండ్ డెవలప్మెంట్స్ ఉంటది. ఇందులో మనం మేజర్ గా 3 పార్ట్స్ చూస్తాము. ఏంటి అంటే, ఒకటి మనకి ఎడ్యుకేషనల్ పరంగా, ఇండస్ట్రీస్ పరంగా, పాపులేషన్ పరంగా. ఈ ఎక్కడైతే ఉందో అవకాశము అక్కడ అకామిడేషన్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఏరియాలలో ఎవరు తీసుకున్నా కూడా ఇన్వెస్ట్మెంట్స్ లో రిటర్న్స్ ఎక్కువ హై రావడానికి స్కోప్ ఉంది. అట్లాంటి ఏరియాస్ వచ్చేసి మనకి హైదరాబాద్ లో ఆల్మోస్ట్ 4th సిటీ చాలా బాగా వినపడుతుంది. చాలా హ్యూజ్ లెవెల్. ఒక టైంలో గచ్చిబౌలి లాంటి, కోకాపేట లాంటి ఏరియాస్ లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కొనలేకపోయాము. ఎందుకంటే విత్ ఇన్ ఒక 10 years స్పాన్ లో కొన్ని 100 times పెరిగింది. అలాంటి ఏరియాలో అప్పుడు ఇన్వెస్ట్ చేయలేకపోయాము అనుకున్న వాళ్ళకి ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దామని ఆలోచన ఉన్న వాళ్ళకి ఒక గోల్డ్ మైన్ అని చెప్తాను. 4th సిటీ సరౌండ్స్. దాంతో పాటు ఆ రూట్ ని మనకు బెంగళూరు హైవే కూడా కనెక్ట్ చేస్తున్నాడు. ఎయిర్పోర్ట్ కి నియర్ బై బెంగళూరు హైవే 12 lanes అవుతుంది. అది కూడా హ్యూజ్ మార్కెట్. ఎందుకంటే ఇప్పుడు కూడా అకామిడేట్ అయి ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నది. ఒక పెద్ద మున్సిపాలిటీ జోన్, చాలా పాపులేషన్ ఉంది, సిటీ కనెక్టివిటీస్ చాలా బాగున్నాయి. కాబట్టి తర్వాత మనకి యాజ్ యూజువల్ ముంబై హైవే సూపర్. మనకి ఏంటంటే నీమ్స్ ఒకటి హ్యూజ్ లెవెల్లో దాని వర్క్లు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. మనకి ఎంఓయూలు కంప్లీట్ అవుతున్నాయి కంపెనీస్వి. కాబట్టి ఆ రూట్ కూడా చాలా హ్యూజ్ మనం ఇన్వెస్ట్ చేయడానికి స్కోప్ ఉంది. విత్ ఇన్ ద 10 years లో పెట్టిన అమౌంట్ అట్లీస్ట్ 5 times నుంచి 50-100 times పెరిగిన ఆశ్చర్యపోయే పని లేదు. అంటే ఇట్లా దీన్ని హైక్ చేస్తున్నారు అని అంటారు, కాదండి, ఇది రియాలిటీ. ఎవరైతే ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేస్తారో ఖచ్చితంగా మన హైదరాబాద్ లో నిరాశపడ్డ వాళ్ళు లేరు. నేనేమంటానంటే బూమ్ పీరియడ్ లో కొనేయడానికన్నా బూమ్ పీరియడ్ స్టార్ట్ అవుతున్న ఇలాంటి టైంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు ఎక్కువ రిటర్న్స్ తీసుకుంటారు. సో ఇప్పుడు నాట్ ఓన్లీ హైదరాబాద్ మ్యామ్, కొన్ని ప్రాంతాలు ఉంటాయి, లైక్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉంటాయి. సో వాటి దగ్గర కూడా భూమి మనకు కావాల్సినంతే ఉంటుంది. బట్ ఇండస్ట్రీస్ ఉన్నా సరే ఆ భూమికి కొన్నిసార్లు
విలువ ఉండకపోవచ్చు. ఎందుకంటారు మ్యామ్ అట్లా? అంటే కొన్ని లొకేషన్స్ మనం అనుకున్నట్టుగా ఇండస్ట్రీస్ ఉన్న ఏరియాలలో స్లోగా అకామిడేట్ అవుతుంటారు. ఓకే. ఫస్ట్ ఏమవుతుందంటే అండి, మిడిల్ అంటే బిలో మనం ఎవరైతే అక్కడ కంపెనీల నిర్మాణానికి వస్తారో లేబర్ బయట నుంచి వాళ్ళు అకామిడేట్ స్టార్ట్ అవుతుంది. నేను మనకు షాబాద్లో చూసాం మేము లైవ్లో. ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు ఆ ఏరియా ఏమైందంటే సింగిల్ రూమ్స్, ఎక్కడో బయట నుంచి వచ్చి అక్కడ స్టే చేయడానికి అవి మూమెంటం స్టార్ట్ అయింది. తర్వాత చిన్న చిన్న ఎంప్లాయీస్ కంపెనీలో, తర్వాత నెక్స్ట్ కేటగిరీ వాళ్ళు స్టార్ట్ అవుతారు. ఇండస్ట్రీస్ ఉన్న దగ్గరే ఇది ఇక్కడ నుంచి గ్రోత్ స్టార్ట్ అయ్యి మెల్లగా మొత్తం అకామిడేట్ స్టార్ట్ అవుతుంది. అదే ఐటీ సెక్టర్స్ ఏముందంటే స్టార్టింగే జాబ్స్ 40-50,000 నుంచి ఉంటుంది కాబట్టి మనకి అంత ఫాస్ట్ ఏరియాలు కనిపిస్తాయి. ఓకే. కానీ ఇండస్ట్రీస్ ఉన్న ఏరియాలలో కూడా చుట్టుపక్కల బాగా గ్రోత్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ మారింది. ఆ లేబర్ నుంచి ఒక మిడిల్ 30-40-50,000 మనము ఈవెన్ ఫార్మా ఇండస్ట్రీ చూసుకున్నా కూడా మంచి శాలరీస్ ఉంటున్నాయి. ఇప్పుడు లోన్స్ అవైలబుల్ ఉంటున్నాయి, షిఫ్ట్ల ప్రకారం అవైలబుల్ ఉంటున్నాయి. వాళ్ళు జాబ్స్ చేసుకుంటూ పార్ట్ టైంగా కూడా బిజినెస్లు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ట్రెండ్ మారింది, అక్కడ కూడా బాగుంది గ్రోత్. సో ఇప్పుడు చాలా మంది రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. సో గచ్చిబౌలి, కోకాపేట్ ఇవే కాకుండా ఇంకా ఈస్ట్ హైదరాబాద్ సైడ్ అంటే ఏమేమి ఉన్నాయి మేడం ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా? ఇప్పుడు ఫోర్త్ సిటీ ఒకటి, మనకి ఈస్ట్ వచ్చేసి యాదాద్రి అండి. యాదాద్రి అంటే వరంగల్ రూట్ కి మనం ఇప్పటికి కూడా అప్ అండ్ డౌన్ చేస్తారు మన వాళ్ళు ఎప్పటి నుంచో. అది దూరమే కానీ వాళ్ళు 4 సార్లు వెళ్ళి వచ్చిన స్థలంలో ఏంటంటే వాళ్ళకి దగ్గర అనిపిస్తుంది. కొత్తగా వెళ్తున్నప్పుడు దగ్గరది కూడా దూరం అనిపిస్తుంది. తెలియని ఏరియా మన మైండ్ దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళడంలో దూరం అనిపిస్తుంది. కాబట్టి అందరికీ నోన్ ఉన్న ఏరియా ఈస్ట్ హైదరాబాద్. కాకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం అక్కడ కూడా ఇండస్ట్రీస్ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. అక్కడ కూడా మన MMTES ప్లాన్ చేస్తున్నారు. భువనగిరి పోర్టు మించి ఉయ్యాల వంతెనలు అలాంటివి కూడా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి కొంచెం స్లో ఉన్నా కూడా మేము ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తాం అనుకున్న వాళ్ళకి ఇది రైట్ టైం. అక్కడ కూడా బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు ఇస్తున్న ఆఫర్స్ ఏంటి? ప్రెసెంట్ అదృష్టవంతులు కొనేవాళ్ళు అంటారు నేను. ఎందుకంటే ఎప్పుడు రేటు తగ్గదు, రేట్ ఎప్పుడు సేమ్. మహా ఎటువంటి మార్కెట్ సిచ్యువేషన్స్ ఉన్నా సేమ్ నడుస్తుంది. కాకపోతే కొన్ని డిస్కౌంట్స్, కొన్ని ఆఫర్స్ అనౌన్స్ చేస్తున్నారు. కొన్నిట్లలో రిజిస్ట్రేషన్స్ ఫ్రీ అని, కొన్నిట్లలో మా దాంట్లో 1000 రూపీస్ ప్రెసెంట్ ఆఫ్. ఎప్పుడు ఆఫ్ అనేది తెలియదు మా కంపెనీస్ లో, ఎప్పుడు బాటా ప్రైజెస్ లో అవుతుంటాయి. అట్లాంటిది ఆఫర్ నడుస్తుంది. అట్లనే ఇప్పుడు మనం అనుకున్న ట్రెండీ విషయం గోల్డ్, సిల్వర్ ఆఫర్స్ నడుస్తున్నాయి. అవును రీసెంట్ గానే చూసాము. ఈవెన్ కార్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, సిల్వర్ కానివ్వండి కూడా. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈ ప్రాపర్టీ పక్కన పెట్టేస్తే వాళ్ళ మైండ్ లో ఫస్ట్ ఆ గోల్డ్, సిల్వర్ అనగానే ఆ ఉత్సాహం అనేది వచ్చేస్తుంది అనమాట, తీసుకోవాలని. సో ఆ ఎగ్జైట్మెంట్ కోసమైనా సరే వాళ్ళ ఆఫర్స్ ఇస్తున్నారు అనుకోవచ్చు, లేదంటే వాళ్ళ బెనిఫిట్ చూసుకొని ఇస్తున్నారు అనుకోవచ్చు. ఎట్లా అయినా తీసుకునేటప్పుడు ప్రతి ఒక్క మనిషి నైజం ఏంటంటే ఏ క్లాస్ పీపుల్ అయినా తీసుకోండి, దీని మీద ఏమైనా ఆఫర్ ఉందని అడుగుతాం. ఎవరైనా సరే ఏంటంటే కొనాలని డిసైడ్ అవుతున్నాము, ఆఫర్ వస్తే అడిషనల్ కదా. ఈవెన్ శారీస్ కొనుక్కునేటప్పుడు కూడా మనం ఆఫర్స్ చెక్ చేస్తాం. అట్లాంటివి కోట్లలో ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్ గా ఎంతో కొంత అది అనేది ఎట్లయినా తీసుకుంటున్నాము. ఏ మాత్రం ఆఫర్ వస్తుంది, ఏ మాత్రం డిస్కౌంట్ వస్తుందని చెక్ చేస్తారు. కాబట్టి అట్లా చెక్ చేసే వాళ్ళకి కంపెనీస్ ఎక్కువ పెట్టి డిస్కౌంట్స్ ఇవ్వడం కాకుండా ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్ ప్రకారమే డిస్కౌంట్స్ ఇస్తున్నారు. కాబట్టి ఎంత కలిసి వచ్చిన గజానికి 1000 రూపాయలు మా దాంట్లో ఆఫ్ అంటే ఒక 150 స్క్వేర్ యార్డ్స్ కి 1.5 lakh సేవ్ అయినట్టే కదా. అంటే మనం కోట్లల్లో ప్రాపర్టీ తీసుకుంటున్నాం కాబట్టి వేలల్లో, లక్షల్లో గిఫ్ట్ ఆఫర్ చేయడంలో తప్పలేదంటారా? ఎందుకంటే కస్టమర్స్ చూసేది ఓకే, మెయిన్ది కొన్నిసార్లు చూడకపోవచ్చు, అరే అది కొంటే గోల్డ్ ఇస్తున్నారా, సిల్వర్ ఇస్తున్నారా అని చెప్పేసి తీసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి తీసేసుకుందాము. డెసిషన్ మేకింగ్ ఫాస్ట్ అవుతుంది. ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ లో వచ్చేసరికి ఏంటంటే డెసిషన్ మేకింగ్ చాలా స్లో తీసుకుంటారు. అవును, ఎందుకంటే వాళ్ళు ఒక 10-15-20 years హార్డ్ మనీ ఉంటుంది, ఎన్నో వదులుకొని జాగ్రత్త పడి సేవ్ చేసిన అమౌంట్ ఉంటుంది. కాబట్టి దాంట్లో కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేద్దాము, ఆలోచిద్దాము అని కొంచెము ఒక అడుగు వెనక్కే ఉంటారు. ఫాస్ట్ గా మూవ్ అవ్వరు. ఇందులో ఏంటంటే ఈ విషయంలో ఫాస్ట్ గా మూవ్ అవ్వాలి. ఇవాళ ఉన్న లొకేషన్ కానీ, ఇవాళ ఉన్న రేట్ కానీ రేపటికి దొరకదు. కాబట్టి ఫాస్ట్ గా మూవ్ అవ్వాల్సిన దగ్గర స్లో ఉంటున్నారు. క్లియర్ గా వాళ్ళు అనుకున్నట్టుగా
అన్నీ ఉన్నా కూడా. కాబట్టి ఈ యొక్క ఎన్విరాన్మెంట్, ఈ యొక్క గిఫ్ట్లు కావచ్చు, డిస్కౌంట్స్ కావచ్చు, ఫాస్ట్గా మూవ్ అయ్యి డెసిషన్ తీసుకోవడానికి చాలా సపోర్ట్ అవుతుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు గోల్డ్ సిల్వర్ అనేవి అమాంతం పెరిగిపోతున్నాయి కాబట్టి కొంచెం రియల్ ఎస్టేట్ అనేది పెరుగుతాయి, బట్ ఓవర్ నైట్ కాదు, మరీ గోల్డ్ సిల్వర్ లాగా కాదు. కాబట్టి వాటిని కొంచెం పక్కన పెట్టి ఫ్యూచర్ దేని మీద ఉంది దాని మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది కదా అన్నట్లు నా ఉద్దేశం. సో ఈ మూడిట్లో మీరు చూస్ చేసుకునేది డెఫినెట్గా ప్రాపర్టీస్. ఎందుకంటే అండి గోల్డ్ వచ్చేసి మనకు ఎంత అవసరం ఉందో అంతే వేయగలుగుతాం. ఇన్వెస్ట్మెంట్ బేస్లో లాకర్లో పెడితే మళ్ళీ రిటర్న్ ఆన్ కట్టాలి. అవును, అందరు వర్కింగ్ వాళ్ళు, ఎంత సెక్యూరిటీ ఉన్నా ఎక్కడో ఒక మనసులో దాని మీద ఒకటి ఉంటది. సమ్ గోల్డ్ ఇంట్లో పెట్టినప్పుడు సినిమాలలో కూడా చూస్తున్నాం, అంత సీక్రెట్ లాకర్స్ పెట్టి నంబర్స్ పెట్టి ఒక్కొక్క దగ్గర జరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ వాళ్ళని తీసుకెళ్లి లాకర్ లో పెట్టాలి. మెయిన్ అనేది ఏంటి అంటే ఎంత పెరిగినా ₹1,00,000 ఉంది టాప్ అంటే 2 లక్షల వరకు అనుకుంటున్నాం. క్లారిటీ ఉంది కదా, 2 లక్షల వరకు అనుకుంటున్నాం. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ని, ఈ సిచ్యువేషన్స్ ను అది మన వరల్డ్ వైజ్ గా కావచ్చు, ఉన్న సిచ్యువేషన్స్ ఎప్పటికైనా ఏదానికైనా ఒక ఎండ్ పాయింట్ ఉంటది. అప్పుడు ఒక 2 lakhs వరకు మనం పెట్టుకున్నా కూడా ఎంత అవుతుందండి? 50% కూడా లేదు, హార్డ్లీ 40%. అది ఎప్పటి వరకు అవుతుందో కూడా చెప్పలేము. 1 year పట్టచ్చు, 2 years పట్టచ్చు, ఆగచ్చు, ఏమైనా జరగచ్చు. కానీ ల్యాండ్ అట్లా కాదు కదండి. మనం డిస్కస్ చేస్తున్న 4th city రూట్ లో తీసుకుంటే అట్లీస్ట్ 14,000 ఉంది ఫర్ స్క్వేర్ యార్డ్. పెడితే ఒక 10 years లో ఒక 10 to 20 times పెరిగితే అసలు గోల్డ్, అయ్యో ఇది ఎందుకు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసావు అని ఆలోచిస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పింది కూడా ఒకందుకు చాలా గుడ్ థింగ్ మ్యామ్. ఇంకా కొంతమంది ఎలా చూస్తారంటే గోల్డ్ని కానివ్వండి, సిల్వర్ని కానివ్వండి ప్రెస్టేజ్ ఇష్యూగానే చూస్తారు. సో గోల్డ్ తీసుకొని దాన్ని మనం బ్యాంక్లో పెట్టుకొని దాని త్రూ వచ్చిన మనీతో మనం ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు 2 ఉన్నట్లు ఉంటాయి కదా. మనం ఒకసారి గోల్డ్ లోన్ లో పెట్టేసినాక అది మనది అనిపించదు, మళ్ళీ తీసుకున్నప్పుడే మనది అనిపిస్తుంది. మళ్ళీ దీనికి ఇటు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇటు యాడ్ అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. చాలా మెంబర్స్ ఈ చెకింగ్ విషయంలో కొంచెం వెనక ముందు అవుతారు. అది ఏంటో అని గోల్డ్ పెట్టి ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేయాలంటే ఒక రకమైన భయం ఉంటది. అట్లా కాకోకుండా కూర్చుని కరెక్ట్ గా ఆలోచన చేసి మనం దీన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతకు పెడుతున్నాము, ఎందుకంటే ఎంత ఎక్కువ పెడితే అంత తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. ఒక 20 lakhs గోల్డ్ పెట్టచ్చు. పెడితే ఇప్పుడు ఎంతండి, ఆల్మోస్ట్ ఒక 30 tulas అయితే 20 lakhs వస్తుంది. రీసెంట్లీ నేను కూడా పెట్టే ప్లాట్ తీసుకున్నాను. తక్కువనే ఇస్తారేమో కదా మ్యామ్? లేదు, ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నారు. 70%, 80% కూడా ఇస్తున్నారు ఒక్కొక్క చోట. మళ్ళీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా లెస్ ఉంటుంది. ఎంత ఎక్కువ పెడితే అంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెస్ ఉంటుంది. అట్లే దీన్ని బ్యాలెన్స్ చేసుకొని నేను నా దగ్గర ఉన్న దాన్ని పెట్టి ఒక ప్రాపర్టీ కూడా తీసుకున్నాను. ఏమంటారు, పేమెంట్స్ మెల్లమెల్లగా క్లియర్ చేసుకుంటూ ఇటు ల్యాండ్ రేట్ ఇంక్రీజ్ అవుతా ఉంటది, ఇటు మెల్లగా మనం ఎప్పుడైంది మన మీద ఎప్పుడు బర్డెనో బరువో ఉండాలి. బర్డెనో ఉంటే దానికి తగ్గట్టు వర్క్ ప్లాన్ చేసుకొని దాన్ని తీస్తాం. లేకపోతే ఎన్ని సంవత్సరాలైనా కూడా ఫ్రీగానే ఉంటాము, ఎందులో ఇన్వెస్ట్ చేయము, ఏ ప్రాపర్టీస్ అమరవు. రిస్క్ చేయకుండా ప్రాపర్టీస్ తీసుకున్న వాళ్ళు లేరండి నాకు తెలిసి. ఎంత స్థాయిలో వాళ్ళకి ఏ ప్రాపర్టీ తీసుకున్నా ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ ని బ్యాలెన్స్ చేస్తున్న వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ కి ప్రాపర్టీస్ ఇస్తారు. ఇట్లా కూడా ఇది చాలా బాగా ప్లాన్ చేయొచ్చు. లేడీస్ ఎవరైతే ఉన్నారో కొంచెం డేర్ చేసి, ఎందుకంటే మనం పెడుతుంది ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్, అది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఎంత మన వల్ల కానప్పుడు తీసేసి మళ్ళీ గోల్డ్ ఇడిపించుకుని ఇంకా కొంచెం ఎక్కువ గోల్డ్ కొనుక్కోవడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. సో లేడీస్ గోల్డ్ వదిలేసేయండి, ప్రాపర్టీస్ వాడండి. సో ఇప్పుడు ఈ రాయదుర్గందే చూసుకుంటే మ్యామ్, అది పెరగడమే కాకుండా ఇప్పుడు దాని చుట్టుపక్కల ఏరియాస్ అన్నింటినీ కూడా పెంచేసిందని అంటారా? ఆల్మోస్ట్ రాయదుర్గ ఏరియాలో పెరిగే ఉన్నాయండి, రేట్స్ పెరిగే ఉన్నాయి. ఖాళీ స్థలాలు చాలా తక్కువ ఉన్నాయి, రేట్స్ ఆల్రెడీ హైక్ ఉన్నాయి. ఎస్ఎఫ్టీ వాల్యూ మనం ఎకరం ఇంత పలికేసరికి ఇంత అనిపిస్తుంది. ఆ ఎకరంలో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి ప్రాఫిట్స్ ఇస్తే ఒక 30 floors 70 floors ఇట్లా లేపినప్పుడు ఎస్ఎఫ్టీ వాల్యూకి వస్తే అసలు ఎంత పడుతుంది కూడా క్యాల్కులేట్ చేయలేము హైదరాబాద్ లో. సో ఇప్పుడు మనం ల్యాండ్ తీసుకోవడం బెటర్ అంటారా మ్యామ్? ఆల్రెడీ అంటే ప్రాపర్టీస్ ని బిల్డ్ చేసే ఉంటారు, కన్స్ట్రక్ట్ చేసే ఉంటారు కదా, సో వాటిని తీసుకోవడం బెటర్ అంటారా ఈ పర్టికులర్ పీరియడ్ లో?
నేనైతే ల్యాండ్స్ తీసుకోవడం బెటర్ అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అంతా సిటీ ఎక్స్పాన్షన్ అంతా ఇప్పుడు వచ్చే రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ ఉంది. ఓకే, మనకి ఎస్ఎఫ్టీలో ఎప్పుడైనా దొరుకుతాయి. మళ్ళీ అది కూడా మనం ఒక్కరిమే సింగిల్ గా తీసుకునేటట్టు ఉండదు. ఖచ్చితంగా 2-3 యాడ్ చేసుకుని కొంత ఎస్ఎఫ్టీ కలిపి రెంట్స్ ఇచ్చి ఇదంతా ఒక 4-5 ఎంతో మంది క్యూములేట్లు అయ్యే పని. 4 రోజులు 4 నెలలు రెంట్ వేరే వాళ్ళు రాలేదు ఒకరు ఖాళీ చేసిన కంటే మనకి 1 year ప్రాఫిట్ అందులో వెళ్ళిపోతుంది. రెంట్ లో ఈ ప్రాబ్లం ఉంది. సఫిషియన్సీ నా ఫ్యూచర్ కోసమో లేకపోతే పిల్లల కోసమో ఇన్వెస్ట్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి ల్యాండ్స్ పరంగా అనుకున్నప్పుడు నాకు లిక్విడిటీ కావాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారు, నాకు నెలకి 2 lakhs నేను ఖర్చు పెడతాను, నాకు ఈ 2 lakhs రావాలి అనుకునే వాళ్ళు కమర్షియల్ ప్రాపర్టీస్కి వెళ్ళొచ్చు. బిఫోర్ ఉన్న వాళ్ళు మాత్రం వాటికి వెళ్లకుండా ఫస్ట్ ల్యాండ్స్, ఎందుకంటే రేటు రోజుకు మారుతున్న లొకేషన్స్ మన దగ్గర ఇప్పుడు లొకేటెడ్ చేయబడ్డాయి. ఇప్పుడున్న వాళ్ళకి అదృష్టం అనమాట. ఎందుకంటే ఇప్పుడు అంతా రీజనల్ రింగ్ రోడ్ చుట్టూనే కంపెనీస్ డెవలప్మెంట్స్ అంతా ఉన్నాయి కాబట్టి ఆ ఏరియాలో అఫోర్డబుల్ ప్రైస్ లో ఉన్నాయి. ప్రెసెంట్ అఫోర్డబుల్ ప్రైస్ లో గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉన్న ఏరియాలలో కనుక ఇన్వెస్ట్ చేస్తే బాగుంటది.